దానియేలు 6వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే, దానియేలు యథాప్రకారముగా ఆయన ముమ్మార్లు ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. రాజు శాసనం వచ్చింది, ఆడ భయంకరమైన సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ ఆయన అది లెక్క చేయకుండా దేవునికి భయపడి, ఆయన దేవునికి ఏ విధంగా ముమ్మార్లు ప్రార్థన చేస్తున్నాడో ఆ విధంగా చేస్తూ వస్తున్నప్పుడు మరి ఆయనను తీసుకుపోయి సింహాల బోన్లో పడవేయడం జరుగుతుంది కదా. అయితే అక్కడ ఏమి జరిగింది? మనము పర్ఫ్యూము మరి ఏ ఫ్లేవర్ కొట్టుకుంటే ఆ ఫ్లేవర్ వాసన వస్తుంటుంది కదా. జాస్మిన్ గానీ, మరి లిల్లీ, ఏ ఫ్లేవర్ కొట్టుకుంటే ఆ ఫ్లేవర్ వాసన వచ్చినట్టుగా ఈ దానియేలు నిత్యము దేవునితో సహవాసం కలిగి నిత్యము ప్రార్థన చేస్తున్నాడు కనుక ఆయనకి ఆ సింహాలకి ప్రార్థన వాసన వచ్చింది తప్ప ఆ నరవాసన లేకుంటే మాంసపు వాసన రాలేదు. నిజంగా ఎంత అద్భుతం కదా. అవి కూడా నోర్లు మూసుకొని కూర్చునేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎంత ఆశ్చర్యం! అంటే దేవుడు మన కొరకు ఏదైనా త్రిప్పివేయగలడు. ఏ పరిస్థితుల్ని కూడా అనుకూలంగా మార్చగలడు. ఎప్పుడైతే మనం దేవునికి మొదట స్థానం ఇస్తామో, దేవునికి విధేయత చూపిస్తామో, దేవుడు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్ని కూడా మార్చగలిగిన దేవుడు, మనకు అనుకూలంగా మార్చగలిగిన దేవుడు. ఎప్పుడైతే ఆయన మరి ముమ్మారు ప్రార్థన చేసేది విడవకుండా, పరిస్థితులను బట్టి ఆయన మార్చుకోకుండా, ఆ విధంగా ఆయన చేసేది చేస్తున్నప్పుడు నిజంగా ఎంత అద్భుతం జరిగింది. మనం కూడా మన జీవితంలో అట్టి విధముగా ఉంటే, దేవునికి ఇష్టల